My life be like, oh my God. Wow. Bruh. Super, super, super. Oh yeah. Ekdam. So hey guys, this is our second attempt for the night ride fishing. So this is our location for the day, and we are going to ride the fishing rods tonight there. Let's start our journey. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ టాస్క్ వచ్చేసి ఫిషింగ్ చేయడానికి. ఆల్రెడీ అక్కడ మనకి ఫస్ట్ ఆట మొదలైంది. మన స్ట్రగుల్ ఏంటంటే ఫస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. చూడొచ్చు ఆల్రెడీ వేట స్టార్ట్ అయిపోయింది. సో మన మెయిన్ థింగ్ ఏంటంటే ఫిషింగ్ రాడ్ ని సెట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం చూద్దాం ఆ స్ట్రగుల్ ఎంత ఉంటుందో. లెట్స్ సీ. సో దిస్ ఈజ్ అవర్ రాడ్. ఫస్ట్ మనం ఇది తీసుకొని ఇక్కడ చూడొచ్చు, ఇది గుచ్చుకుంటే తెలుసు కదా. సో ఇది జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 ways గా చుట్టుకోవచ్చు. ఇది ఇలా ఒకటి, ఆరెల్స్ లేకపోతే ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకొని ప్లగ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా నాకు ఈజీ అనిపించింది, సో నేను ఇది ట్రై చేస్తున్నాను. సో ఇది తీసేసి తొందరగా మనం కూడా వెళ్ళి వేట స్టార్ట్ చేద్దాం. What the dog doing? Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. Oh yeah. సో ఫైనల్ గా మన స్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు హుక్ కూడా పెట్టేసాం. ఎస్పెషల్లీ నాలాగా ఎవరైనా కొత్తగా ట్రై చేస్తుంటే ఇది మస్ట్ గా ఉండాలి, లేకపోతే ఆ ముళ్ళులు అనేది గుచ్చుకుంటాయి. సో ఇది ఇంపార్టెంట్ టూల్. ఇంకా మనం డీటెయిల్ గా ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అది అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఇప్పుడైతే వేట షురూ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ చూడొచ్చు బాయ్స్ ఆల్రెడీ వేట స్టార్ట్ చేశారు. లెట్స్ గో, మనం కూడా తొందరగా వెళ్ళి సెట్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ సక్సెస్ఫుల్ బైట్, ఫిష్ ఆన్. చూడండి అది పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇందాక నేను చూపించిన టూల్ అయితే మనకు చాలా యూస్ఫుల్ అయింది. సో దిస్ ఈస్ వన్ థింగ్. గుచ్చుకుంటే తెలుసు కదా రీసౌండ్ వస్తుంది. సో దట్స్ వన్ థింగ్, జాగ్రత్తగా చేసుకోవాలి. లెట్స్ గో, మనం కూడా వేట స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు దీన్ని కాంటానా అంటారు, బాల్ టోకరా. సో ఇక్కడ 2 to 3 డిఫరెంట్ చేపలు ఉన్నాయి, కానీ మనకు మెయిన్ గా పడేది పాంప్లెట్. అది 1/2 kilo వరకు పడుతుంది. సో చూద్దాం ఈ రోజు మన లక్ లో ఎన్ని చేపలు ఏమేమి సైడ్ లో ఉన్నాయో. ఫిష్ హుక్ చేయడానికి ఇక్కడ కరెక్ట్ ఉంది. ఈ చిన్న చిన్న పాంప్లెట్ స్టార్ట్ అయినాయి మనకి. ఇక్కడ చూస్తే వానపాము. మనం ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఫిష్ అనేది ఈజీగా తినడానికి ట్రై చేస్తుంది అని పడిపోయింది. లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రైడ్. లెట్స్ స్టార్ట్ విత్ బిస్మిల్లా. ఓ మై గాడ్, దిస్ ఈస్ పిల్ల పిచ్చుకు. ఇది మనకు అవసరం లేదు, పడేద్దాం. ఇక మొదలెడదామా? My life be like, oh my God. Bruh. అంటే అది ఏదో తేడాగా ఉందేంటి? Hour later, 2 hours later, 3 hours later, A few moments later. the next day, later, 1 eternity later. I know. ما غنيت خالد صاير. بدلت روح على الخلد. لا كورة درك تغني درك. ايوه تعال صح درك. خلاص صار. Oh yeah. That is gone.
ఇది మన బైట్ ఇలా ఉండాలి మనకి ఫిష్ అనేది. సో దిస్ ఈస్ రియల్ ఫిష్. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా కూడా పట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద రియల్ బిగ్ ఫిష్. నా స్టిక్ కూడా బెండ్ అయిపోతుంది. My life be like. Bruh. అంటే అది Amazing! Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. ఓ ఫైనల్లీ మనకి బాంబ్ పడింది. ఇట్స్ కొంట ముక్కు జర్ర తోడ పిచ్చు. దిస్ ఇస్ లైక్ పాము లాంటి చేప. టేస్ట్ ఎక్సలెంట్ ఉండేది దీన్ని. ఇది ముళ్ళు చాలా షార్ప్ ఉంటుంది. దీనికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దీన్ని పట్టుకోవాలంటే. అదిగాక మనకి లోపల వరకు గాలాన్ని మింగేసి ఉంటుంది. లక్కీలే చూద్దాం పైన ఉందో లోపలికి ఉందో. పైకే ఉంది, చూద్దాం. లెట్స్ గో. వా సూపర్ 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 ఎక్సలెంట్ గేమ్ ఆన్. చూడండి దీన్ని చూస్తుంటే పాములాగా ఎలా కదులుతుందో. అసలైన టాస్. ఇది 1 కిలో ఉండొచ్చు మనకి. పైనే ఉంది లక్కీలీ. చూస్తే మనకి పైన ఉంది. జనరల్గా ఇవి లోపల వరకు మింగేస్తాయి, అప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టు. సో దిస్ ఈస్ ద సింపుల్ టెక్నిక్. చూద్దాం బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు. చూద్దాం. లెట్స్ గో. దాని నోరు కూడా చూడండి ఎంత షార్ప్ ఎడ్జ్ ఉందో. ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత లోపలికి మింగేసిందో. సో చాలా జాగ్రత్తగా తీయాలి. ఇలా పెడితే అది ఏం చేస్తుందంటే తోక అంతగా ఊపదు, కొట్టేయడమే. సో ఇక్కడ చూస్తే సింపుల్గా మనకి ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ టెక్నిక్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పడినప్పుడు. దట్స్ ఇట్. లెట్స్ రెజ్యూమ్ అవర్ ఫిషింగ్ హంటింగ్. సడన్గా ఆడుతుంటే గాలం అనేది బ్రేక్ అయిపోయింది. సో ఎప్పుడు మనకి చిన్న టూల్ కిట్ అనేది ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో క్యారీ చేసుకోవచ్చు అన్ని. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం రీఇన్స్టాల్ చేసి వేటని చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఇది బ్రేక్ అయిపోయింది. ఈ కిట్ ఉంటే ఏమంటే మనకి ఇలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది మళ్ళీ రీఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఫిష్ తో బిగ్ ఫైట్ అయి బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్ చేసాం మళ్ళీ. దీనికి స్ప్రింగ్ కూడా ఉంది, సో ఎక్కువ పట్టు ఉంటుంది. సో లెట్స్ రెజ్యూమ్ అవర్ వేట. సెకండ్ కాలం ఫస్ట్ వేట. సో ఇంక ఇక్కడ చూడొచ్చు మన ఫస్ట్ హుక్ మార్చిన తర్వాత ఫస్ట్ కొంచెం బిగ్ షాట్ పడింది. సో దట్స్ ఇట్. ఇంకా ఇలాంటి చేపలే పడదాం. ఇంకా లాంగ్ వీడియో చేద్దాం. కుదిరితే ఈరోజు ఇంకా డిఫరెంట్ చేపల్ని పడదాం. లెట్స్ గో. చికెన్ బి కవర్ లేలే గాజా. సో గైస్ ఇక్కడ చూస్తే ఇది ఒక డిఫరెంట్ చేప. వాలుగా దీని పేరు. చూడండి ఎంత క్రేజీగా ఉందో. సో ఇది ఒక రకమైన చేప. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. నైట్ ఫిషింగ్ అంటే నైట్ ఫిషింగే. సో ఇంకా చూద్దాం ఇక్కడ ఏమేమి పడవచ్చు. ప్లేస్ అయితే చేంజ్ చేసాం. లైట్ లేదు, చాలా తక్కువ లైట్తోనే చేస్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత నైట్లో పడుతున్నాం. సో చూడొచ్చు అక్కడ ఎల్లో కలర్ డాట్ కనిపిస్తుంది కదా, అదే పాయింటర్. చాలా హార్డ్ ఉంది. కొన్ని కష్టాలు తప్పవు, బట్ హ్యాపీనెస్ మాత్రం అల్టిమేట్. సో నెక్స్ట్ చేప పడితే చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చు రెండోది కూడా పడిపోయింది. ఇద్దరు అన్నదమ్ములు చెప్పుకొని వచ్చారనుకుంటా, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ చూడొచ్చు మీరు టైం ఇప్పుడు 3:42 అవుతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ మీన్ నైట్. సో ఇక్కడ చూస్తే ఇంకా వైబ్ అవుతుంది. నైట్ ఫిషింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఒక 2 hours ఇన్ రేంజ్ బిట్వీన్ 2:30 to 5 వరకు
మళ్ళీ ఫిష్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇందాక మనకి ఎంత బాగా ఉందంటే హంట్, ఇప్పుడు అంత అనిపించట్లేదు. సో ఒక 2 hours మాత్రం మనకు కొంచెం ఇబ్బంది పెడతాయి. మళ్ళీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:36 లోపలే స్టార్ట్ అయిపోయింది వేట. సూర్యబాబాయ్ ఫైర్ అయ్యేంత వరకు ఈజీగా పట్టుకోవచ్చు. సో నైట్ అవుట్ అంతా చేసి మళ్ళీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 or 9 వరకు ట్రయల్ చూసుకొని ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో దట్స్ ఓవరాల్ నైట్ లైఫ్ ఫిషింగ్. అండ్ దెన్ రేపు కూడా ఏం పడతాయో చూసేద్దాం. సో మనం టైం చేస్తే ఇప్పుడు 5:18 అవుతుంది. లైట్ ఆపేస్తే మనకి స్టార్స్ అన్ని వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ 12 అంటారు, ఆ వైబ్ అయితే వస్తుంది. సో వెళ్ళి నెక్స్ట్ స్పాట్ కి వెళ్ళిపోదాం. మనం వెళ్ళేసరికి ఒక 1 hour పడుతుంది. సో సన్ రైజ్ అవుతుంది, అప్పుడు ఎలా ఉంటుందో ఆ వైబ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు చూడొచ్చు డార్క్ నుంచి 12 ఎలా వచ్చిందో, ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా. సో సచ్ ఎ గ్రేట్ వైబ్. మొత్తం ఎంటైర్ నైట్ అంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఇంకా ఇలాంటి చాలా కంటిన్యూ చేయాలి. జస్ట్ ఒక టైం ల్యాప్స్ వేసి ఆ మార్నింగ్ వైబ్ ని కూడా చూద్దాం. మేము కొంచెం ప్రేయర్ అయితే చేసేసుకున్నాం. అండ్ మనకి చూడొచ్చు ఆ సన్ లైటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది వ్యూ కూడా. ఇంకా తొందరగా వెళ్ళి మన లగేజ్ అంతా మళ్ళీ అక్కడ మొత్తం ప్యాక్ చేసుకుని స్టిక్స్ అన్ని డైరెక్ట్ వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. అక్కడ మన ఫిషింగ్ ని రెజ్యూమ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా 1/2 hour ఉంది. ఈ 1/2 hour లో మళ్ళీ ఫిషెస్ అన్ని పైకి వచ్చేస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే సన్ బాగా బర్న్ అవడం స్టార్ట్ చేస్తాడో అంటే 10-11 వరకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మెయిన్ వచ్చేసి మనకి నైట్ కూడా ఫిషింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ 1-2 లోపల ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో స్టార్ట్ అయిపోతుంది 6-6:30. అండ్ దెన్ అగైన్ 11కి అలా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఫైనల్ గా 6 లోపల క్లోజ్ అయిపోతుంది. సో ఇవి మెయిన్ ఎగ్జాక్ట్ టైమింగ్స్. సో వీటిని ఫాలో అయిపోతే మనం ఈజీగా ఫిషింగ్ చేసుకోవచ్చు. సో ఈ టైమ్స్ మనం బేసికల్ గా ఫాలో అవ్వాల్సింది. సో అది ఇన్ఫర్మేషన్. మనం వెళ్ళి ఇప్పుడు కొంచెం చికెన్ అయితే మన దగ్గర మిగిలింది. ఇంకా మనకి ఎర్రలు కావాలి, ఎర్త్ వామ్స్. సో అవి కూడా తీసేసుకొని డైరెక్ట్ గా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇలాంటి ఏరియాస్ చూసుకోవాలి ఎర్త్ వామ్స్ కోసం. మినిమం సైజ్ దొరుకుతాయి, తీస్తాయి. ఇక్కడ ఫ్యామిలీ ఉంది. మినిమం ఈ సైజ్ ఉండాలన్నమాట మనం పట్టే చేపలకి. ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి వీటి సైజు మినిమం ఇంత ఉంటే మనకి పెద్ద చేపలు కూడా పడే స్కోప్ ఉంది. మనకైతే కొన్ని ఇన్ని దొరికాయి. దీంతో ఈరోజుతో సరిపోతుంది. సో ఇలా మట్టిలో పెట్టి తీసుకెళ్తే ఆ సైజ్ అనేది అంతే ఉంటుంది. సో లెట్స్ గో, మన వేట స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్గా సన్ రైజ్ కూడా అయిపోయింది. స్పాట్కి అయితే వచ్చేసాం. ఇంకా తొందరగా ఇక్కడ చూస్తే ఇప్పుడే వేటకి ఎగ్జాక్ట్ టైం. తొందరగా మన ఆయుధాలు తీసేసి స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఒక్కొక్క చేపని క్లియర్గా క్యాప్చర్ చేద్దాం. ఏరియా మొత్తం చూడండి ఎంత క్రేజీగా ఉందో. సో ఇదే మన స్పాట్ ఫర్ ది డే. సో ఇందాక మనం చికెన్తో చేసాం వేటని. ఈరోజు ఆట మనం ఇప్పుడు నిన్న ఎర్త్ వామ్తో కూడా చేసాం అనుకోండి. ఇక్కడ మనకు మెయిన్గా ఎర్త్ వామ్స్ ఉండాలన్నమాట. ఇంతటితోనే ట్రై చేస్తున్నారు. లెట్స్ గో. సో మనకు కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది వేట. ఫస్ట్ దీంతోనే కొంచెం పెద్దగానే పడింది. నేను మెయిన్గా ఒక ఫిష్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ఫిష్ పడితే మాత్రం సూపర్. సో ఇంకా ఇలాంటివన్నీ నార్మల్గా మనం చూసిన నైట్ అంతా. లెట్స్ స్కిప్ దిస్ పార్ట్. మెయిన్ మనం ఒక ఫిష్ పడాలి, ఆ ఫిష్ కోసం వెయిట్ చేద్దాం.
ఫైనల్గా మనం అనుకున్న చేప అయితే పడిపోయింది. దీనికోసమే ఇందాక నుంచి వేట హార్డ్గా చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చినందుకు ఎమోషన్ డన్, ఫుల్ హ్యాపీ ఏకదమ్. దీన్ని జల్లా అంటారు, సింగార కూడా అంటారు. సో దట్స్ ద థింగ్. ఫైనల్గా ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. టోటల్ 15 hours ఆఫ్ వేట యొక్క, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఎండ్ వస్తా ఒక చేపతోనే వచ్చింది. యా, సో మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. సో దట్స్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ ఫిషింగ్ నైట్ అండ్ డే. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్.